నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ 4 పత్రికలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయ ఉంచి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లే నా వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ. ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ దినపత్రికలోని వార్తలను చూస్తే, టోల్ ఇంకా సులువుగా, చవకగా కొత్తగా ఫాస్టింగ్ ఆధారిత వార్షిక పాస్ ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి. పాస్ ధర 3,000గా నిర్ణయం. గత ఏడాది లేదా 200 ట్రిప్పులకు అనుమతి. పరిమితి దాటితే మళ్ళీ కొనుక్కునే అవకాశం. వాణిజ్యేతర ప్రైవేటు వాహనాలకే పరిమితము. జాతీయ రహదారులపై తరచూ ప్రయాణం చేసే వాహనదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. టోల్ ఛార్జీల నుంచి ఉపశమనం కలిగించే ఉద్దేశంతో నాన్ కమర్షియల్ ప్రైవేటు వాహనాల కోసం ఫాస్టింగ్ ఆధారిత వార్షిక పాస్ను ప్రవేశపెట్టింది. ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి వస్తుంది. చూడండి, పాస్ ధర 3,000గా నిర్ణయం అండి. ఇంకా చూస్తే, నరుకుతాం సంపుతాం. వైసీపీ హయాంలో పోలీసుల చేతిలో నడి రోడ్డుపై హింసకు గురైన డాక్టర్ సుధాకర్ లాంటి వారిని పరామర్శిస్తే ఒక అర్థమవుతుంది. కానీ రెచ్చిపోతున్న రౌడీ షీటర్లపై కఠినంగా వ్యవహరించిన పోలీసులను తప్పుబట్టి అదే రౌడీ షీటర్లను పరామర్శించే వారిని ఏమనాలి? పార్టీ కోసం కష్టపడిన వ్యక్తికి విగ్రహం పెట్టాలంటే అర్థం చేసుకోవచ్చు, కానీ కుటుంబాన్ని పరామర్శించవచ్చు. కానీ వైసీపీ గెలుస్తుందని జనం సొమ్ముతో బెట్టింగులు పెట్టి ఆ డబ్బు కట్టలేక ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి కుటుంబాన్ని ఏడాది తర్వాత ఓదార్చే వారిని ఏమంటారు? ప్రజాస్వామ్యబద్ధంగా చేసే నిరసనలు, ఆందోళనలు పోలీసులు అనుమతించకపోయినా, అపరిమితమైన ఆంక్షలు విధించినా కోర్టులు ఆచరించవచ్చు. కానీ మాకు అనుమతులే అక్కర్లేదు, ఆంక్షలను పట్టించుకోమని రెచ్చిపోతున్న నేతలను ఎలా చూడాలి? 2029లో అధికారంలోకి వచ్చి ఒక్కొక్కడిని నరుకుతామంటూ వైసీపీ పోస్టరు. 2029లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలతో వేట తలలు నరికినట్లు రస నరుకుతామని ఇంకొకరి పోస్టరు. వైసీపీ కార్యకర్తల నరుకుడు భాష. జగన్ పర్యటనలో ఫ్లెక్సీలు పెట్టి బెదిరింపులు, పొదలలో తొక్కి పడేస్తామని ఉకారింపు, సత్తుపల్లిలో రపరప అంటూ డైలాగులు, రాజారెడ్డి రాజ్యాంగం తెస్తామని ప్రకటనలు, రౌడీ షీటర్లకు పరామర్శల పేరిట అరాచకం, బెట్టింగులతో ఆత్మహత్య చేసుకుంటే విగ్రహము. జగన్ తీరు చూసి జన్మలో ఇసుమం. చూడండి, ఆయన బెట్టింగ్లో వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని బెట్టింగ్లో డబ్బు పెట్టి చనిపోయాడు. అతని కోసం విగ్రహము. అది చనిపోయిన సంవత్సరానికి. కాన్వాయ్లు వాహనం ఢీ కొట్టడంతో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు. పట్టించుకొని నేతలు, పోలీసులు వచ్చి ఆసుపత్రికి తరలించేలేపై మృతి. చూడండి, ఇతను విగ్రహం పెట్టడానికి పోతే ఆ కాన్వాయ్లో 2 చనిపోయారంట. అది మొన్న తెనాలిలో గంజాయి బ్యాచి రౌడీ షీటర్లకు పరామర్శకు బయలుదేరిన, నిన్న పొదలలో పొగాకు రైతుల పరామర్శ పేరుతో వేలాది మందితో దండయాత్ర చేసిన, నేడు సత్యపల్లిలో ఏడాది క్రితం ఇతరుల సొమ్ముతో బెట్టింగ్ ఆడి కోట్లు నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న వంటి విగ్రహ ఆవిష్కరణకు పరామర్శకు వెళ్ళిన ప్రతి చోట వైసీపీ మార్కు ఆరా వికృత రూప ప్రదర్శనే. రెంటపాలెంలో విలేకరులతో మాట్లాడుతున్న జగన్, సినిమా చూపిస్తా, నాగమల్లేశ్వరరావుని చంద్రబాబుని పట్టబెట్టుకున్నాడు, మా పార్టీలోని కమ్మ నేతలను టార్గెట్ చేస్తున్నారు, నాని, వంశీ, అవినాష్ తలిసెలపై కేసులు పెట్టారు, ఏమి చేశారని వారిని ఏదిస్తున్నారు? జగన్ ఆక్రోశం. ఫోన్ ట్యాపింగ్ మమ్మాటికి నిజం. నా ఫోన్ రికార్డ్ ఆడియోను అప్పట్లో వైవి వినిపించాడు. కేసీఆర్తో జగన్కున్న సంబంధం ముందు రక్త సంబంధం కూడా చిన్నపోయింది. చెల్లికి ఏ అన్నా చేయని ఘోరాలు చేసిన జగన్
నిన్ను రాజకీయంగా ఆర్థికంగా ఎదగనీయకుండా కుట్రలు, నన్ను రాజకీయంగా ఆర్థికంగా ఎదగనీయకుండా కుట్రలు, ఫోన్ ట్యాపింగ్ పై ప్రభుత్వాలు లోతుగా దర్యాప్తు చేయాలి, విచారణకు పిలిస్తే హాజరవుతా, పిసిసి అధ్యక్షురాలు షర్మిల. చట్టంతో చెలగాటం, ఫోన్ ట్యాపింగ్తో జగన్ అరాచకం, రాజకీయ ప్రత్యర్థులపై ఫోన్లపై గురి, జడ్జీల మాటలు విన్నారని ఆరోపణలు, సుప్రీంకోర్టుకు కీలక న్యాయమూర్తి లేఖ, అనుకూల తీర్పు లేదని అక్కసుతోనే బాధ్యతల్లో సొంత పార్టీ నేతలు, అధికారులు, చట్టబద్ధమైన అనుమతులు అవసరం లేకుండా అత్యాధునిక ట్యాపింగ్ సాంకేతిక వినియోగము, సొంత వ్యవస్థల టెలిగ్రాఫ్ చట్టం వాడకము, చట్టం ఉల్లంఘనలకు కనీసం 3 ఏళ్లు జైలు శిక్ష. ఫోన్ ట్యాపింగ్ మాజీ సీఎం జగన్ హయాంలో జరిగి ఎన్నో అరాచకాలకు ఇది కీలకము. అప్పట్లో రాజకీయ ప్రత్యర్థుల నుంచి న్యాయమూర్తుల వరకు ఎవరిని వదలట్లేదు. చివరకు సొంత పార్టీ నేతలు, మంత్రులు, అధికారులు, జర్నలిస్టులు ఫోన్ సంభాషణలపై దొంగచాటుగా చెవి వేశారు. టెహ్రాన్పై నిప్పుల వాన, 50 యుద్ధ విమానాలతో ఇరుచుకుపడిన ఇజ్రాయెల్, మిలిటరీ ప్రభుత్వ కార్యాలయాలు ధ్వంసం, ఐఆర్జేసీ అనుబంధ యూనివర్సిటీ కూడా అణు కేంద్రంలో సెంట్రిఫ్యూజ్ తయారీ యూనిట్ ధ్వంసం, 3 హెలికాప్టర్లను కూల్చాము ఐడిఎఫ్, 3 విమానాల్లో ఒమన్కు చేరుకున్న ప్రభుత్వ అధికారులు, యుద్ధం మొదలైంది ఖమేనీ, అమెరికాను హెచ్చరించిన సుప్రీం లీడర్, ఇరాన్ లొంగేది లేదని స్పష్టీకరణ, గుడ్ లక్ అన్న అమెరికా అధ్యక్షుడు. మారేడుమిల్లిలో ఎన్కౌంటర్, రవి, అరుణ మృతి, ఇద్దరు మావోయిస్టు అగ్రనేతలే, మరో నక్సల్ సంజు కూడా మృతి. కాగర్ దాడుల్లో అల్లూరు జిల్లాలోకి రాక 3 సార్లు తప్పించుకున్న రవి, అరుణ డ్రోన్లతో జాడపెట్టి ఎట్టకేలకు ఎన్కౌంటర్. ఉగ్రవాదంపై 2 నాలుకలు, టెర్రరిజానికి మద్దతిచ్చే వారికి రివార్డుల, అగ్రదేశాలపై ఇసుర్లు, ఉగ్రవాదానికి ఊతమిచ్చే వారికి శిక్ష పడాల్సిందే. G7 సదస్సులో మోడీ. G7 సమావేశాల సందర్భంగా కెనడా ప్రధాని మార్క్ కార్నీతో ప్రధాని మోడీ, యుద్ధం నేనే ఆపా, భారత్ వైపు ప్రధాని నరేంద్ర మోడీ, పాక్ వైపు ఆర్మీ చీఫ్ మునియర్ సమర్థంగా పనిచేశారు. ట్రంప్, కాల్పుల విరమణలో అమెరికాకు సంబంధం లేదని ట్రంప్కు మోడీ స్పష్టం చేసిన తర్వాత వ్యాఖ్య. బాబు సుదీర్ఘ అనుభవంతో అభివృద్ధి బాటలో ఆంధ్ర, డబుల్ ఇంజన్ సర్కారుకు కేంద్రం సహకారం, లోకేష్కు అమిత్ షా హామీ, కేంద్ర హోంమంత్రితో భేటీ, రాష్ట్ర పరిమాణాలపై యువనేత చర్చ, మద్యం స్కామ్, అమరావతి మహిళలపై అనిశ్చిత వ్యాఖ్యలు ప్రస్తావన, యువగల పుస్తకం అందజేత, 3 కేంద్ర మంత్రులతో భేటీ, ఓటర్లకు పంచడానికి లిక్కర్ డబ్బా, చెవిరెడ్డి గన్మ్యాన్, పిఏ డ్రైవర్ల పాత్రను కోర్టులో వివరించిన సిట్, సాంకేతికంగా అన్ని ఆధారాలు సేకరించాం, వాటిని ఆధారంగానే చెవిరెడ్డి తదితరుల అరెస్టు, చెవిరెడ్డి వెంకటేష్కు 1 వరకు రిమాండ్, సిట్ ఆఫీసులో చెవిరెడ్డి చిందులు, ఆసుపత్రి, కోర్టు, జైలు వద్ద కేకలు, అరుపులు, హైదరాబాద్ తాడేపల్లి నుంచి తరలింపు, కార్లు, లారీలో 250 కోట్లు పంపారు. చెవిరెడ్డి రిమాండ్ రిపోర్ట్లో సిట్ ఎల్లడి. చూడండి, మద్యం స్కామ్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంట అరుస్తున్నాడంట, కేకలేస్తున్నాడంట. రైతుకు అండగా నిలబడండి, ఇబ్బంది లేకుండా కొనుగోలు చేయండి, సాంకేతిక క్రయ విక్రయాలను పర్యవేక్షించండి, హెచ్డి బర్లీ పొగాకు కొనుగోలుకు వేగం పెంచండి, మామిడి, పొగాకు, కోకో పంటల మద్దతు ధరలపై సమీక్షలో అధికారులకు సీఎం చంద్రబాబు నిర్దేశం. ఇంకపై పన్ను ఎగవేత కుదరదు, ఖజానాకు నష్టం కలిగిస్తే కఠిన చర్యలు, ఇబ్బంది పెట్టకుండా పన్ను వసూలు చేయాలి సీఎం చంద్రబాబు నాయుడు. కబుర్ల దేవతకు కేంద్ర బాల పురస్కారము, మైరావణ నవలకు యువ పురస్కారము, బాల్య సాహిత్యంలో 50 ఏళ్లు పైగా గంగశెట్టి కృషి, 25 ఏళ్లకే 3 నవలలు రాసిన ప్రసాద్ సూరి. ఇదేనండి ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్. ఇంకా నమస్తే తెలంగాణ, సాక్షి, ఈనాడు దినపత్రికలు కూడా. నమస్తే తెలంగాణ అండి. నమస్తే తెలంగాణ పేపర్లో మెయింటింగ్లు చూస్తే 3200 ట్రిప్పులు వార్షిక పోస్టింగ్ పాస్ తెచ్చున్న కేంద్రము. ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి, ప్రైవేటు వాహనాలకు మాత్రమే జారీ,
వాణిజ్య వాహనాలకు వర్తించబోదు కేంద్ర మంత్రి గడ్కరీ. ఇంకా చూడండి, టోల్ రేటుది 3,000 రూపాయలండి. 200 ట్రిప్పులు తిరగచ్చు. అది ఓన్లీ ప్రైవేట్ వాహనాలకు మాత్రమే జారీ, వాణిజ్య వాహనాలకు వర్తించదంట. ఏపీతో సాగునీటి యుద్ధం, తెలంగాణ కోసం రంగంలోకి కేసీఆర్, బీఆర్ఎస్ పోరుబాట. కృష్ణా గోదావరి ప్రాజెక్టులపై కాంగ్రెస్ నిర్లక్ష్యాన్ని ఎండగట్టేలా కార్యాచరణ. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి పన్నుల ఆలస్యంపై నిలదీసేందుకు సిద్ధం. త్వరలో కేసీఆర్ నేతృత్వంలో సదస్సు, శ్రేణులకు పార్టీ అధినేత దిశానిర్దేశం. దేవాదులు గోదావరి బేసిన్లో ఉన్నదా? బనకచర్ల ఎక్కడున్నది? ఏ బేసిన్ కిందికి వస్తుంది? నల్లమల్ల తెలంగాణ, రాయలసీమ. ఇవి బనకచర్లపై ఎంపీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నలు. ప్రాజెక్టులపై అవగాహన రహితం, తేటతెల్లం, కనీస ప్రిపరేషన్ లేకుండా కీలక సమావేశం. రాష్ట్ర నదులు, ప్రాజెక్టుల అడుగులపై సీఎం అడిగిన ప్రశ్నలతో విస్తరిపోయిన అధికారులు. రాజోలి రైతుకు బేడీలు. పాలమూరు జిల్లా జైలు నుంచి జోగులాంబ, గద్వాల జిల్లా అలంపూర్ కోర్టుకు రైతులను బేడీలు వేసి తీసుకెళ్తున్న పోలీసులు. పాలమూరు జైలు నుంచి హ్యాండ్ కప్తో అలంపూర్ కోర్టుకు తీసుకెళ్తున్న పోలీసులు. ఇద్దరు రైతులు కలిసి సంకెళ్ళు, బేడీలను చూసి బంధువులు కన్నీళ్లు. జోగులాంబ జిల్లా ఎస్పీ చేస్తేనే బేడీలు వేసామన్న పోలీసులు వీడియో వైరల్. సర్కారు తీరుపై బీఆర్ఎస్ ఆగ్రహం. బేడీల ఘటనపై ప్రభుత్వం సీరియస్. ఆర్ఎస్ఐ ఇద్దరు ఏఆర్ఎస్ఐలపై ఏటు. మహబూబ్నగర్ జిల్లా జైలు నుంచి విడుదలైన రైతులతో మాట్లాడిన శ్రీనివాస్ గౌడ్. కేసీఆర్ వ్యాఖ్యలను రేవంత్ వక్రీకరించారు. సంప్రదింపులు లేకుండా కృష్ణా గోదావరి అనుసంధానం చేయరాదు. అపెక్స్ కమిటీ మీటింగ్ ఎజెండాలో స్పష్టము. 1వ అంశం మాత్రమే చెప్పి 5వది దాటేశారు. బనకచర్లపై ముఖ్యమంత్రి అబద్ధాలు. హరీష్ రావు. బీజేపీని పల్లెత్తు మాటనని సీఎం రేవంత్. అఖిలపక్ష భేటీని గాంధీభవన్ మీటింగ్లా మార్చారు. బనకచర్లకు బీఆర్ఎస్ వ్యతిరేకము. అడ్డుకోవాల్సింది ప్రాజెక్టు అండగా ఉన్న కేంద్రాన్ని నిలదీయాలి. అఖిలపక్ష భేటీలో ఎంపీ ఫీజు బకాయిలపై ఉమ్మడి పోరు. ఏకతాటిపై కళాశాలల యజమానులు. రేవంత్ రెడ్డి సర్కారు ఎదుట 4 డిమాండ్లు. 8,000 కోట్ల బకాయిల విడుదలకు పోరుబాట. వారంలో సీఎం మంత్రులను కలిసే వేచన. స్పందన లేకుంటే తదుపరి కార్యాచరణ. చూడండి, హైదరాబాద్లో ఫీజు రిమెంబర్స్మెంట్పై ఉమ్మడి పోరంట. ఏకతాటిపైకి కళాశాలల యజమానులు. వ్యక్తిగత గోప్యత నా హక్కు. సుప్రీంకోర్టు తీర్పులకు కట్టుబడి ఉన్న కేటీఆర్. 2023లో వాడిన ఫోన్ ఇప్పుడు లేదు. 2024లోనే పాత ఫోన్ను మార్చిన. ఫోన్ తప్ప ఇతర గెజిటెట్స్ వాడలేదు. ఫార్ములా ఈ కార్ రేస్ రికార్డులని రాష్ట్ర పురపాలక శాఖ వద్దనే ఉన్నాయి. ఏసీబీకి లేఖ ద్వారా కేటీఆర్ జవాబు. లేఖ అందించనున్న విచారణాధికారి. చట్టాలను గౌరవించే వ్యక్తిగా తాను సుప్రీంకోర్టు తీర్పులు లోబడి ఉన్నానని, వ్యక్తిగత గోప్యత తన ప్రాథమిక హక్కు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె తారక రామారావు రాష్ట్ర అవినీతి నిరోధక శాఖకు స్పష్టం చేశారు. మావోయిస్టు నేత గణేష్ ఎన్కౌంటర్. ఏఓబీ సభ్యురాలు అరుణ, ఏరియా కమిటీ సభ్యుడు అంజు కూడా మృతి. చూడు, మావోయిస్టు నేత గణేష్ ఎన్కౌంటర్ అంట. రవిపై కోటి నగదు రివార్డు. 2024 సర్కారుతో చర్చల్లో పాల్గొన్న రవి. అప్పట్లో ప్రతినిధుల్లో ఇప్పటికీ 4 మృతి. రవి మృతితో చిన్నబోయిన ఎలిసాలి గ్రామం. నేనేం చేయలేను, బీఆర్ఎస్ వాళ్ళను కలవండి. చేతులెత్తేసిన ఎమ్మెల్యే కాళీ యాదయ్య. నేటి నుంచి ఆందోళన సిద్ధమవుతున్న రైతులు. ఆ 10 మండలాలకు రైతు భరోసా రద్దు. 1,00,000 ఎకరాల పైగా అందని పెట్టుబడి సహాయం. కన్నీటి పర్వతం అవుతున్న రంగారెడ్డి జిల్లా రైతులు. కీసరలో రోజంతా పొలాల్లోనే అన్నదాతలు నిరసన. సర్కారు నిర్ణయంపై బగ్గుమంటున్న రైతు సంఘాలు.
కీసరలు పొలంలో రోజంతా నిలబడి నిరసన తెలుపుతున్న రైతులు. తహసీల్దార్కు మహేశ్వరం రైతులు వినతపత్రం. రైతులకు అన్యాయం చేస్తే ఏమొస్తుందని మండిపాటు. 19న కలెక్టర్ ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరిక. పెట్టుబడి సహాయాన్ని రద్దు చేయడం అన్యాయము. సమస్యల పరిష్కారం అయ్యేదాకా పోరాటము. సబిత. నీకు ఇందిరమ్మ ఇల్లు రాదు పో. మా ఇండ్ల మీద పడి ఎందుకు ఏడుస్తున్నావు? దివ్యాంగురాలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రుసరుస. రాష్ట్రంలో 6 రోజులు వర్షాలు కొనసాగుతున్న ఉపరితల ద్రోణి. లొంగే ప్రసక్తే లేదు. అమెరికా జోక్యం చేసుకుంటే కోలుకోలేని నష్టం తప్పదు. ఇజ్రాయెల్ పెద్ద తప్పు చేసింది. దాడి చేసి తప్పించుకొని పారిపోయే శకం ముగిసింది. నేరానికి పాల్పడిన మూడు పాలకులను కఠినంగా శిక్షిస్తాం. ఇరాన్ సుప్రీం. యుద్ధ భయంతో గుండెపోటు. ఇజ్రాయెల్ జగిత్యాల వాసి మృతి. ఇప్పటికి రాలిన మట్టిపూలు 509. కౌలు రైతు ఆత్మహత్య. దిగుబడులు రాక అప్పులు తీర్చలేక మనస్తాపం. సిద్దిపేట జిల్లా కొండాపూర్లో విషాదం. సున్నితమైన సమతుల్యత అవసరము. సోదాలు చేయడం, పరికరాలను స్వాధీనం చేసుకోవడం వంటి విషయాల్లో దర్యాప్తు సమస్యలకు ఉండే అధికారాలు, వ్యక్తుల గోప్యత హక్కులు మధ్య సున్నితమైన సమతుల్యత అవసరము. మాజీ జస్టిస్ అంట. ఇదేనండి నమస్తే తెలంగాణ. నెక్స్ట్ ఈనాడు, సాక్షి పేపర్లను కూడా చూద్దాం. ఈనాడు అండి. ఈనాడు తెలంగాణ దినపత్రిక చూస్తే, ఈనాడు తెలంగాణలో చూస్తే బనకచర్ల కేసీఆర్ పాపమే. 2016 నాటి ఎపెక్స్ కౌన్సిల్లో ఆయన వ్యాఖ్యల్లోనే బీజం. జగన్తో భేటీలోనూ నీటి తరలింపును ప్రోత్సహించారు. ఏపీ ప్రయత్నాలపై మేము తక్షణం అప్రమత్తమయ్యాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం న్యాయ రాజకీయ పోరాటం. అందరం వెళ్ళి ప్రధానిని కలుస్తాం. గోదావరిలో 1000, కృష్ణాలో 500 టీఎంసీల వినియోగానికి చంద్రబాబు తెలంగాణకు ఎన్ఓసి ఇవ్వాలి. అలా చేస్తే ఏపీలో అన్ని ప్రాజెక్టులైనా కట్టుకోవచ్చు. అఖిలపక్ష భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. చంద్రబాబుకు సూచన చేస్తున్నా, మీరు పక్క రాష్ట్ర సీఎం, కేంద్రంలో మీకు పలుకుబడి ఉండొచ్చు, మీరేం చెప్తే మోడీ తినొచ్చు. అంత మాత్రాన బనకచర్లకు అన్ని అనుమతులు వస్తాయని అనుకోవడం భ్రమ. అలాంటి అవకాశం లేదు. తెలంగాణ ప్రయోజనాల్ని కాపాడుకునేందుకు అవసరమైన ప్రణాళిక, వ్యూహరచన మా మధ్య స్పష్టంగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి. హక్కుల పరిరక్షణకు కలిసి నడుద్దాం. ప్రభుత్వం విజ్ఞప్తికి వివిధ పార్టీల ఎంపీల మద్దతు. బనకచర్ల ప్రాజెక్టులతో రాష్ట్రానికి తీవ్ర నష్టం. కేంద్ర అనుమతులు ఇవ్వకుండా ఒత్తిడి తెద్దామన్న సర్కారు, కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్తామన్న భాజపా ఎంపీలు, రాష్ట్ర హక్కులు కాపాడడానికి కట్టుబడి ఉన్నామన్న భరాస. సీఎం వ్యాఖ్యలు నెరవేర్చు పార్టీ ఎంపీ వద్దిరాజ్ వాకౌట్. అఖిలపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చిత్రంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ డీకే అరుణ. భారత్ పాక్ ఒప్పందంలో మీ ప్రమేయం లేదు, అది ద్వైపాక్షిక కాల్పుల విరమనే ట్రంప్ను తేల్చి చెప్పిన మోడీ. అమెరికా అధ్యక్షుడితో ఫోన్లో మాట్లాడిన ప్రధాని, అయినా పాత పాటే పాడిన ట్రంప్. ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరి ఉండకూడదన్న మోడీ. పాకిస్తాన్పై చర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాలకు పిలుపు. G7 అధినేతలతో భేటీ. కెనడాతో సంబంధాలు పునరుద్ధరణకు నిర్ణయం. పాత ఫీజులతోనే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్. కొత్త రుసుములపై తేల్చేందుకు కమిటీ. 3000కు వార్షిక టోల్ పాస్. వాణిజ్యేతర వాహనాలకు కేంద్రం శుభవార్త. హైవేలపై 200 ట్రిప్పులు తిరగొచ్చు. ఒక్కొక్క టోల్గేట్లో ఒక్కొక్క ట్రిప్పు. ఆగస్టు 15 నుంచి. ఉన్నత జీవన ప్రమాణాలు కల్పనే లక్ష్యం. గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. మావోయిస్టు మరో కీలక నేత రవి ఎన్కౌంటర్. కమిటీ సభ్యురాలు చలపతి భార్య అరుణ కూడా రవి రక్షణ దళం సభ్యురాలు సైతం మృత్యువాత. ఏపీలోని రంపచోడవరం అటవీ ప్రాంతంలో ఘటన. ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా బనకచర్లపై నిర్ణయం. ఈ మేరకు జలశక్తి మంత్రి సిఆర్ పటేల్తో భరోసా ఇచ్చారు కిషన్ రెడ్డి ఎల్లడి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన పోలవరం
బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా నిర్ణయం తీసుకుంటామని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ భరోసా ఇచ్చారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి బహుజాపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడించారు. ముప్పే తప్పలేదా? నగరాలు, పట్టణాలు వానాకాలం గుబులు, లోతట్టు ప్రాంతాలను ముంచేస్తున్న నాలలు. ఇథనాల్ పరిశ్రమ కేసులో రైతులకు సంకెళ్ళు, వివాదాస్పదంగా మారిన ఘటన, 3 పోలీసులు సస్పెన్షన్. అమెరికా జోక్యం చేసుకుంటే ఖబర్దార్, కోలుకోలేని విధంగా దెబ్బతీస్తాం, ఇరాన్ సుప్రీం నేత హెచ్చరిక. ఇరాన్ మాత్రం పెద్ద ప్రమాదంలో ఉంది. శ్వేత సౌధలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు. చూడండి, ఇరాను అది ఎవరికీ భయపడట్లేదు. అది చేస్తుంది, అది వద్దు, అణుబాంబులు తయారు వద్దు అంటే ఎవరు చెప్పినా వినట్లేదు. అమెరికాను చెప్పినా వినట్లేదు. ఇజ్రాయెల్ మీద యుద్ధం చేస్తానే ఉంటుంది. ఇంకా రాను రాను పరిస్థితి ఏమవుతుందో, అది యుద్ధం ప్రపంచ యుద్ధంగా మారే పరిస్థితులు ఉన్నాయో ఏమో మరి తెలుస్తుంది. ఇది బనకచర్ల కేసీఆర్ పాపమే అని మన రేవంత్ రెడ్డి గారు అంటున్నారండి. మళ్ళీ అది ఏమి పాపము ఏమో అనేది నిదానం పైన తెలుస్తుంది. ఇంకా చూస్తే లోపల 3 పేజీల్లో ఏమి ఉండదు. పాత పేజీలతోనే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్. మానవ అక్కర రవాణాలో 9 మందిపై కేసు. మానవ అక్కర రవాణాకు సంబంధించి వివిధ జిల్లాలకు చెందిన 9 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఆసిఫాబాద్ ఇన్ఛార్జి డిఎస్పి రామాంజనేయం తెలిపారు. 6 నెలల్లో ఫీజు రిమెన్స్మెంట్ బకాయిలని చెల్లించాలి, రోడ్లపై గుంతలను పూడ్చాలి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇదేనండి ఈనాడు తెలంగాణ న్యూస్ పేపరు. ఇప్పుడు సాక్షి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ అండి. సాక్షి ఆంధ్రప్రదేశ్ పేపర్లు చూస్తే, పోలీసు రాజ్యంలో ప్రజా సైన్యం. పల్నాడు జిల్లా రెంటపాలెంలో భారీ జనసందోహానికి అభివాదం చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సత్తెనపల్లిలో వైఎస్ జగన్కు ఘనస్వాగతం పలుకుతున్న అశేష జనవాహినులు ఒక భాగం. మీకు ఊడిగం చేయకపోతే కక్ష సాధింప. పచ్చ మీడియా ద్వారా ట్రోలింగులు, పోలీసులను అడ్డపెట్టుకొని తప్పుడు కేసులు. పల్నాడు జిల్లా రెంటపాలెంలో చంద్రబాబుపై నిప్పులు చెరిగిన మాజీ సీఎం వైఎస్ జగన్. రాష్ట్రంలో పోలింగ్ రోజు నుంచే రెడ్ బుక్ రాజ్యాంగం. దాని ఫలితంగానే నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య. ఏడాది కాలంగా శోక సంవత్సరంలో కుటుంబం. దీనికి సీఎం చంద్రబాబు ఏమి సమాధానం చెప్తారు? వైఎస్ఆర్సీపీలో కమ్మ కులస్తులు ఉండడం తప్ప ఏ పాపం చేశారని వారందరిని వేధిస్తున్నారు. కేవలం మీకు ఊడిగం చేయడానికే కమ్మ వాళ్ళను పుట్టారా? ప్రభుత్వం ఎలా కాలం ఉండబోదని వాస్తవం. ఇప్పుడు తప్పు చేస్తున్న కొందరు పోలీసు అధికారులు తీరు హేమం. మళ్ళీ మా ప్రభుత్వం రాగానే వారిని బోన్లో నిలబెడతాం. ఈరోజు చంద్రబాబు ఒత్తాస పలుకుతున్న పోలీస్ శాఖలో ఉన్న కొందరు, అందరూ కాదు కొందరికి మాత్రమే ప్రత్యేకంగా చెప్తున్నా, సూసు ఇప్పటికే ఏడాది గడిచిపోయింది. మరో 3-4 నెలల్లో మా ప్రభుత్వం ఏర్పడుతుంది. మా ప్రభుత్వం వచ్చాక ఒక్కొక్కరికి సినిమా చూపిస్తాం. ఎందుకంటే నాగమల్లేశ్వరరావు కుటుంబానికి చేసిన అన్యాయమే రెడ్ బుక్ కారణంగా ప్రతి గ్రామంలోనూ కనిపిస్తుంది. 79 కిలోమీటర్లు 7.5 గంటలు. చూడండి, ఆంచెలపై దండెత్తిన జనం, ఊరూరా జనాభిమానం. తిండి తిప్పులు లేకుండా ఎదురు చూసిన అభిమానులు, అడుగడుగున అడ్డుకున్న పోలీసులు, రోడ్లు వదిలి పొలం బాటలో తరలి వచ్చిన జనం, అందరికీ అభివాదనం చేస్తూ ముందుకు సాగిన వైఎస్ జగన్. ప్రజల అన్యూహ స్పందనతో కూటమి పెద్దలు ఉక్కిరి బిక్కిరి. వైఎస్ఆర్సీపీలో మాత్రం కథనోత్సవం. రెంటపాలెంలో నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న అనంతరం అతని కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న వైఎస్ జగన్. నేడు వైఎస్ జగన్ మీడియా సమావేశము. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం మీడియా సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న పరిమాణాలపై ఆయన మీడియాతో మాట్లాడతారు. కింటికూరు అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్, 3 మావోయిస్టులు మృతి. చూడండి, క్షిపణుల కుంభవృష్టి. ఇరాన్లోని 40 ప్రాంతాలపై ఇజ్రాయెల్ ముప్పేట దాడి.
సెంట్రిఫ్యూజ్ ఆయుధాల ఉత్పత్తి కర్మాగారాలపై క్షిపణులు, కుండపోత, డ్రోన్ల దండుతో చెలరేగిపోయిన ఇజ్రాయిల్. ఇరాన్లో 585 దాటిన మరణాలు, 13 మందికి గాయాలు. లొంగిపోయే ప్రసక్తే లేదు ఇరాన్ సుప్రీం. మా జోక్యం ఉండొచ్చు, ఉండకపోవచ్చు ట్రంప్. ఇంకా వార్షిక ఫాస్టాగ్ ప్రైవేటు వాహనదారుల కోసం కొత్త ప్లాన్. ధర 3000గా నిర్ణయం. గరిష్టంగా 200 ట్రిప్పులు. టోల్ ప్లాజాలో ఎంట్రీ నుంచి ఎగ్జిట్కు 1 ట్రిప్పుగా పరిగణ. యుద్ధ నౌకల నిర్మాణాల్లో బలమైన శక్తిగా భారత్ అమ్ముల పొదల్లోకి ఐఎన్ఎస్ ఆర్నాల్డ్. స్వదేశీ పరిజ్ఞానంతో తీరంలోని గస్తీ, నిఘా, అన్వేషణకు అనుగుణంగా రూపకల్పన. ప్రారంభోత్సవంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్.